కొండగట్టుకు వెళ్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. తుర్కపల్లి వద్ద బీజేపీ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ కార్ నుంచి పవన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోనూ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తుందని అన్నారు. కొండగట్టుకు వెళ్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. తుర్కపల్లి వద్ద బీజేపీ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ కారు నుంచి పవన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోనూ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తుందని అన్నారు. బీజేపీ నాయకులు కూడా మీ అందరికీ నమస్కారం. బాగుండాలి, బాగుపడాలని ఆకాంక్షించేవాడిని. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని గుర్తించిన వాడిని. మీ అందరికీ భవిష్యత్తులో జన సైనికులకి భారతీయ జనతా పార్టీకి జై తెలంగాణ, జై. ఏపీ డిప్యూటీ సీఎం కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టు అంజనకు మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ రాక సందర్భంగా కొండగట్టు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భద్రతను పటిష్టం చేశారు. మరిన్ని వివరాలు కొండగట్టు నుంచి మా ప్రతినిధి అందిస్తారు. పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో కొండగట్టు అంజన్న సన్నిధికి రాబోతున్నారు. కొండగట్టు అంజన్నను దర్శించుకొని ఎన్నికల ముందు ఇక్కడ వారాహికి ఏదైతే పూజలు చేశారో, వారాహికి పూజలు చేసిన సందర్భంలో ఇక్కడ కొన్ని ముడుపులు అప్పుడు కట్టడం జరిగింది. ఆ ముడుపులను విప్పి మొక్కులను చెల్లించడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. మరి ఇక్కడ దీనికి సంబంధించి కొండగట్టు ఆలయానికి సంబంధించి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న అనేది ఒక ప్రతీతి ఉంది. కొనిదెల వారింటికి ఈ కొండగట్టు అంజన్న ఇలవేల్పు అనేది కూడా వారు భావిస్తారు.
అదే ఆ విశ్వాసాన్ని నిజం చేయడానికి ఆయన ఇక్కడికి మరొకసారి కొండగట్టు అంజనను దర్శనానికి వస్తున్నారు. మనతో పాటుగా కొండగట్టు ఆలయ స్థానాచార్యులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు, వచ్చిన సందర్భాల్లో ఏ మొక్కులు ముడుపులు కట్టారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆచార్యుల వారు, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు వారాహి పూజలు చేసిన సందర్భంలో ఏమైనా ముడుపులు కట్టారా? ముడుపులు అంజన్నకు కడితే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక ప్రతీతి ఉంది. ఏమైనా ముడుపులు కట్టారా అప్పుడు? తప్పకుండానండి. ఆంజనేయ స్వామి వారంటే కొండగట్టులో కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి. ఇక్కడే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా ఏ కార్యమైనా చేయాలంటే మొదట ఆంజనేయ స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి బీఫామ్స్ కానీ పార్టీ కాగితాలు కానివ్వండి, ఆ నామినేషన్ పత్రాలు కానీ ఇక్కడ స్వామికి సమర్పణ చేసినట్టయితే తప్పకుండా విజయం కలుగుతుందనే భావనతోని వారికి కూడా ఆంజనేయ స్వామికి అవినాభావ సంబంధం భక్తి కలిగి ఉంది కనుక ఆ విషయాన్ని తెలుసుకొని వారు ఇప్పుడు రావటం 4వసారి. మొట్టమొదట పార్టీ పెట్టకముందు ఒకసారి వచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు హైటెన్షన్ పవర్ నుంచి స్వామివారి కాపాడారని ఇంకా నమ్మకం ఎక్కువ ఏర్పడింది. మూడోసారి వచ్చినప్పుడు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడే ప్రచారతమైనటువంటి వారాహి వాహనానికి పూజ చేసుకొని వారు అనూహ్యంగా విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయికి ఆంజనేయ స్వామి వారిని తీసుకువెళ్లారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కాబట్టే ఇక్కడికి ఆయన మరోసారి వస్తున్నాడు. ఆయన ఏవైతే ముడుపులు కట్టారో ఆ ముడుపులకు సంబంధించి వాటన్నిటిని చెల్లించే అవకాశాలు అనేది తమ ఇలవేల్పుగా కొండగట్టు అంజనను భావిస్తారు. అయితే ఆ అంజనకు వారు ఎన్నికల ముందు ఏదైతే ముడుపులు కట్టారో ఆ ముడుపులన్నింటినీ ఇప్పుడు విప్పి ముడుపులు చెల్లించే అవకాశాలు కనబడుతున్నాయి. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు ఈ ప్రాంతంలో? ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా మా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాదాపు 350 మందితోటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. విఐపి గారు వచ్చి కొండగట్టులో దర్శనం చేసుకొని వెళ్ళిపోయేంత వరకు మేము భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం. ఎన్నంచెల భద్రత చేశారు? 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేశామని పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. జనసేన అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు ఉండడంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు. తర్వాత విఐపి భద్రత మా లక్ష్యం అని చెప్పేసి పోలీసు అధికారులు అంటున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏదైనా హామీలు ఇస్తారని భావిస్తున్నామని చెప్పేసి కొండగట్టు ఆలయ స్థానాచార్యులు అంటున్నారు. ఇది కొండగట్టు ఆలయం దగ్గర తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కొండగట్టు నుంచి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్